పట్టణ సిఐ సుదర్శన్ రెడ్డి అక్రమ బదిలీను ఆపాలి ప్రజా సంఘాలు ఈ రోజు ఎమ్మిగనూరు పట్టణంలో సిఐ సుదర్శన్ రెడ్డి బదిలీకి వ్యతిరేకంగా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి నిరసన కార్యక్రమం చేపట్టారు। ఈ కార్యక్రమానికి అధ్యక్షతన వహించిన ఏపీ సిఐఎల్ గణేష్, నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ నాయకులు ప్రసన్న కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు రంగస్వామి, హెచ్ఆర్సీ రైట్స్ టు ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ డివిజన్ అధ్యక్షులు అజిత్ కుమార్ ఆధ్వర్యంలో సిఐ బదిలీని ఆపాలని ఆందోళన చేపట్టారు। ముఖ్యంగా పట్టణ సిఐ సుదర్శన్ రెడ్డి ఎమ్మిగనూరుకు వచ్చి 3 నెలలు అయి పట్టణంలో శాంతి భద్రతలు మెరుగుపరిచారని, అలాగే గంజాయి, గుట్కా, జూదం, అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపి అణిచివేశారని, ఇటువంటి సిఐని మనం ఎప్పుడూ చూడలేదని నాయకులు పేర్కొన్నారు। ఎమ్మిగనూరు పట్టణంలోన విద్యార్థి సంఘాలు అదేవిధంగా వామపక్ష సంఘాలు అందరూ కలిసి కూడా సిఐ సుదర్శన్ రెడ్డి గారిని బదిలీ ఆపాలని నిరసిస్తూ ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది। సుదర్శన్ రెడ్డి గారు మరి ఎమ్మిగనూరుకు వచ్చి 3 నెలలు అయింది। 3 నెలలకే నీతి, నిజాయితీ, దోపిడీలని అనేక రకాల వారిని అడగదొక్కడం అది వాస్తవమే। అలాంటి వ్యక్తి మరి మన ఎమ్మిగనూరు పట్టణానికి రావడం చాలా సంతోషకరమైన విషయమే। అనుకోకుండా ఈ రాజకీయ నాయకుల ప్రభావం వలన లేకుంటే ఎవరు దీనికి కారణం అనేది మరి ఇందాకే చెప్పారు। మరి ఆడపిల్లలు కూడా రాత్రి వేళ తిరగాలంటే చాలా మంచి స్వేచ్ఛ కలిగింది। ఎవరైనా పంచాయతీ కొరకు వస్తే కూడా మీరందరూ పంచాయతీ ఎవరు రావద్దండి, ఎవరైతే క్లయింట్ ఉన్నారో వాళ్ళని మాత్రమే తీసుకొని వాళ్ళని కుశలం పెట్టి ఆయన గౌరవ మర్యాద చేసేవాడు। ఫస్ట్ కూర్చో, నీ ఏమొచ్చా చెప్పండి అని చెప్పి ఆ సమస్య పరిష్కరించింది అంటున్నా మంచి సిఐ గారు ఆయన। కాబట్టి అలాంటి సిఐని మార్చడం సరైనది కాదు। ఆయన ఖచ్చితంగా మన ఎమ్మిగనూరు పట్టణానికి 3 సంవత్సరాలుగా కొనసాగితే ఉద్యోగానికి సిఐగా మరి ఎమ్మిగనూరు పట్టణమే కాక జిల్లాలోనే కూడా ఆయనకి మంచి పేరు ఉంటుంది। కాబట్టి అలాంటి వ్యక్తిని మరి ట్రాన్స్ఫర్ చేయడం సరైనది కాదు। ఇప్పటికైనా కానీ ఎస్పీ గారు అయితేనేమి, డీజీపీ గారు అయితేనేమి, డిఐజీ గారు అయితేనేమి వెంటనే ఆయన ట్రాన్స్ఫర్ని విరమించుకోవాల్సిందే కోరుతున్నాను। డాక్టర్ సత్యనాథ్, సిపిఎం పార్టీ మీడియా మిత్రులకు, ఇక్కడే వచ్చేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు, ప్రజా సంఘాలకు, కుల సంఘాలకు, మరి మా సిపిఎంఎల్ పార్టీ తరఫున నా పేరు బిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి సోదరులారా, ఇక్కడ జరిగినటువంటి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోన మరి ఈరోజు సుదర్శన్ రెడ్డి వచ్చిన తర్వాత మరి ఎమ్మిగనూరులోన మరి భూదందాలు అయితేనేమి, మరి ఇసుక దందం అయితేనేమి, మొత్తం అనేక దోపిడీ వ్యవస్థలకు ఆయన ఒక నివారణ తీసుకొని వచ్చి ఒక ఆలోచన ప్రకారము టౌన్లోనైతేనేమి మొత్తము టౌన్లో లా అండ్ ఆర్డర్తోన ఒక పగడబందిగా ఒక దౌర్జన్యదారులకు మరి అందరికీ ఒక గుణపాఠం చెప్పినాడు అంటే సుదర్శన్ రెడ్డి మాత్రం తప్ప ఇంకెవరు లేరని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం। ఎందుకంటే ఆయన ఇక్కడ వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ను ఉపయోగించి మరి ఖచ్చితంగా కంట్రోల్ను పెట్టి మరి రోడ్లకు అయితేనేమి, ఎక్కడైతేనేమి న్యూసెన్స్ లేనట్ల, ప్రజలకు ఇబ్బందులు లేనట్ల, ప్రజల సమస్యలు సక్రమంగా పరిష్కరించి అణగారిన వాళ్ళకైతేనేమి, పేద ప్రజలకైతేనేమి మరి వీళ్ళందరికీ మంచిగా ఒక ఆలోచన విధానం కోసమే ఆయన ఇక్కడ ఉండడం జరిగింది। ఈయనని ఎమ్మడే ట్రాన్స్ఫర్ చేయడం సరైన విధం కాదు। తక్షణమే మరి ఆయన్ని ఇక్కడికే ఎమ్మిగనూరు పట్టణానికే టౌను సిఐగా నియమించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ మాకు ఇచ్చిన అవకాశాన్ని ఇక్కడ వచ్చిన ప్రజలకు, విద్యార్థులకు అందరికీ రక్షిస్తున్నాం। బదిలీ చేయడం అంటే పోరాటం చేయడం అంటే ఆపాలి కౌన్సిలర్ గారు బదులు వెంటనే ఆపాలి కౌన్సిలర్ గారు బదులు అంటే మాకు కాలేజ్ బయట పోలీసులు పెట్టి మాకు సురక్షితంగా చేస్తున్నారు। మేము కాలేజీకి వెళ్ళాలంటే ఇప్పుడు తనే కారణం। మేము కాలేజీ బయట వెళ్తే చాలా మంది బయట మమ్మల్ని ఏడిపించేవారు,
మమ్మల్ని ఏమైనా అనేవారు చాలా మంది ఉంటారు. కానీ తను వచ్చినప్పటి నుంచి మాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. తనకు 3 నెలలకి ఎందుకు బదిలీ చేస్తున్నారు కారణం? ఎమ్మెగనూరు పట్టణం సిఐ గారు ఎందుకు బదిలీ అవుతున్నారు? బాలికలకు సురక్షత ఇస్తున్నారు అతను.